అందరికీ నమస్కారం అండి. సాధారణంగా శుభోదయంతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టైం అయినా అందరికీ శుభోదయం అండి. ఎందుకంటే మాకు ఈ సూర్యోదయం కూడా కాదు, ఇవాళ డేట్ మరి ఇంకో గంటలో ఈ సినిమా ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ జీవితాలు మారబోతున్నాయని చెప్పి పబ్లిక్ చెప్తున్నారండి. సో దీనికి కారణం కేవలం ఒక వ్యక్తి, నేను నా ప్రక్కనున్న వాళ్ళు అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి సంకల్పమే ఈ సినిమా రుద్రమాపురం అండి. అదెవరో కాదు, మేము, మా గురువు గారు, ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ నండూరు రామ్ గారు అండి. ఆయన వారి నాన్నగారి పేరు మీద ఎన్వీఎల్ ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ స్థాపించడం జరిగింది. ఏదో కమర్షియల్ సబ్జెక్ట్సే తీద్దాము, లేదంటే నాకేదో ప్రాఫిట్స్ కావాలి, ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా నేను ఎదగాలి అనే థాట్ కాకుండా ఆర్ట్ ఫిలిమ్స్, వారి నాన్నగారి మీద ఉన్న అభిమానంతో కేవలం ఆర్ట్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తీయాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దానికి తోడుగా నేను ఈ సినిమాలో 2 బాధ్యతలు నిర్వహించడం జరిగిందండి. ఒకటి మీ అందరికీ తెలుసు, అంటే నాకు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తల్లి నాకు ఆశీర్వదించి నన్ను బెస్ట్ చేసి పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. సో దానికి నేను కొరటాల శివ గారికి, మహేష్ బాబుకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. సో అదే ఆ 2 పేర్లతోనూ నేను యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాలో నేను నా డ్యూటీస్ చేయడం జరిగిందండి. ఒకటి నా అసలు పేరుతో ఆనింగి రాజశేఖర్ పేరుతో ఈ కంపెనీకి ఎన్వీఎల్ ఆర్ట్స్కి సీఈఓగా వ్యవహరించడం జరిగిందండి. సో నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఆ బాధ్యత అప్పచెప్పిన గురువుగారు నండూరు రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బాధ్యత దీంట్లో ఒక శివయ్య క్యారెక్టర్ కన్నా, శుభోదయం సుబ్బారావు శివయ్య క్యారెక్టర్ కన్నా ఒక రాజశేఖర్గా, ఒక సీఈఓగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రొడ్యూసర్గా అయితే ఏంటంటే ఎంతో రిస్క్ చేసి ఆయన, అంటే ఎక్కడి నుంచో మనకి ఏంటంటే ఏమంటారు, వెనకాల మన తాతల ఆస్తిలా ఏమీ లేవండి ఆయనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన కష్టార్జితం, ఆయనకున్న సర్కిల్, ఆయనకున్న శిష్యులు అందరూ నిలబడితే ఈ సినిమా జరిగిందండి. అలాంటి సినిమాని ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఈ సినిమా ఎంత ఖర్చు కూడిందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అలాంటి సినిమాని ఆయన చేయడం చాలా రిస్క్ అండి. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ పుట్టిందంటే, అన్నగారు మన అజయ్ ఘోష్ గారు నేను పుష్ప 2 షూట్ చేస్తున్నప్పుడు ఒక అడవిలో స్టార్ట్ అయిందండి కథ. ఆదివాసులు నివసించే చోట స్టార్ట్ అయ్యి మూలవాసుల దగ్గర ఎండ్ అయిందండి కథ. పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడు మారేడుమల్లిలో చిన్న ఒక డిస్కషన్లో, షార్ట్ గ్యాప్లో ఒక డిస్కషన్లో స్టార్ట్ అయిన కథ ఇవాళ ఈరోజు ఈ ముందు ఒక గంటలో మీ అందరి కోసం హాట్స్టార్లో రాబోతుందండి. సో అంత అద్భుతంగా కథ ఇచ్చిన మా అన్నగారికి, అజయ్ ఘోష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి కంపెనీ తరఫున. అలాగే కథ వచ్చిన తర్వాత ఎవరు దీన్ని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగా గురువుగారు చిరకాల మిత్రుడు, ఎంతో సీనియర్ పర్సన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు, అసోసియేట్ కోడైరెక్టర్గా చేశారు ఆయన, మన మహేష్ బంట్ గారు అండి. మహేష్ గారు ఒక్కసారి మహేష్ బంట్ గారు ఈ మూవీ డైరెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్ అండి. అలాగే ఇందాక చెప్పారు మన దంతులూరి నరసింహరాజు గారు, ఆయన కూడా ఏంటంటే నేనున్నాను అని చెప్పి ఆయన ఒక షోల్డర్ మాకేంటే ఒక పిల్లర్గా నిలబడ్డారు. సో ఈ నలుగురు ఏంటంటే ఒక టీమ్గా ట్రావెల్ అయ్యి ముందుకు వెళ్ళడం జరిగిందండి. అలాగే దాని తగ్గట్టుగా క్యాస్ట్ అండ్ క్రూ, ఈ నలుగురనే కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దీని ప్రాపర్ కెమెరామెన్ కావాలి, ఒక సీనియర్ పర్సన్. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని తీయాలనంటే ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే టెక్నాలజీ లేటెస్ట్ అప్డేట్ కాదు, సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అవసరం అని చెప్పి మన సుధాకర్ రెడ్డి గారిని అడిగితే రిక్వెస్ట్ చేయగా ఏంటంటే ఆయన ఈ మధ్యన సినిమాలు అంత ఈజీగా చేయకపోయినా ఆయన యాక్సెప్ట్ చేసి చేయడం జరిగిందండి. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే మ్యూజిక్ వెంగి గారికి చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఎందుకంటే దీనికి యాక్చువల్గా ఏంటంటే మన కొంతమంది సాంగ్స్ ఒకటే ఉన్నాయి, 2 అయినా కదా, కథ బట్టి మనకి ఏంటంటే యాక్చువల్గా ఒక సాంగ్ అవసరమైంది. సో దాన్ని బట్టి అంటే ఆ జాతర సాంగ్ ఆల్రెడీ చూశారు. దీనికి సంబంధించి రాహుల్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, రాహుల్ సిప్లిగంజ్ గారు, దానికి కృషి చేసింది మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో అలాగే ఎవరు చూసుకుంటే టెక్నీషియన్, అలాగే ఏంటంటే ఎడిటర్ మా బొంతల నాగేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా ఏంటంటే చాలా ఎక్కడే మీరు సినిమా చూసుంటారు, మనకి హార్డ్లీ ఏంటంటే ఎంత క్రిస్పీగా ఎంత ట్రిమ్గా వచ్చిందో. సో దానికి ఏంటంటే వాడిని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారు కానీ, ఇలాగ టెక్నీషియన్స్ అంతా మనం అనుకుంటుంటే నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని అంటే మీరు హీరో క్యారెక్టరైజేషన్ అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూశారు ఆల్రెడీ. ఆ క్యారెక్టర్కి ఎవరిని పెట్టాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్ పెడితే ఆ క్యారెక్టర్ చేస్తారో లేదో, అలాగే మరీ ఫ్రెషర్ని పెడితే
వాళ్ళు దీన్ని మోయగలరు లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుండగా మా డిఓపి గారు ఏంటంటే మా అర్జున్ పరిచయం చేశారండి, హీరో అర్జున్ రెడ్డిని, అర్జున్ రాజేష్ ఇన్ఫ్యాక్ట్. సో తనకున్న పరిధిలో ఆ క్యారెక్టర్ని ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఆయన మోయడం జరిగింది. అలాగే తనకి కాంబినేషన్ ఎవరా అని అంటే ప్రమీల అండి. ప్రమీల సో ఏంటంటే హీరోయిన్ సో సౌజన్య క్యారెక్టర్. సో ఇలాగేంటంటే తర్వాత మీరు మూవీ ఆల్రెడీ చూశారు కాబట్టి దాంట్లో ప్రతి క్యారెక్టర్కి ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నా శివయ్య తమ్ముడుగా ఏంటంటే మన పెద్దిరాజు చేశాడండి. దాంట్లో క్యారెక్టర్ మీరు ఆల్రెడీ చూసి రగ్గడగా ఏంటంటే అంటే ఇద్దరు బ్రదర్స్లో శివయ్య అన్న క్యారెక్టరు స్మూత్గా ఒక ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటే ఆ పెద్ది అన్న క్యారెక్టర్ అంటే విగరస్గా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఫైట్ ఉంటే ఏంటంటే దాని తగ్గట్టుగా ఏంటంటే మన పెద్ది బ్యాలెన్స్ చేయడం జరిగింది. అలాగే మన చీరాల నుంచి అండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మనం ఒక 5-6 ఆర్టిస్టులు వెళ్ళాం. మొత్తం ఆర్టిస్టులు అంతా మిగతా వాళ్ళని చీరాల మీకు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆల్రెడీ మన గురువు గారు చెప్పినట్టు రంగస్థలం నటులు ఎక్కువ ఉన్నారండి. అసలు ఈ మన బ్యానర్ పెట్టిందే వాళ్ళ కోసం అని పెట్టారు. అందుకే ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 5-6 మన టీం వెళ్ళినా అక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని వాడడం జరిగింది. దాంట్లో మీరు చూస్తే ఇంటర్వెల్లో మన ఏంటంటే మన ఇంకా పెద్ద కాపు ఏంటంటే మన ఇంటర్వెల్ బ్యాంక్లో చూశారు శంకర్ గారు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఏంటంటే మన షహనాజ్ గారు కానీ, తర్వాత ఏంటంటే గురువుగారు చెప్పినట్టు జూనియర్ డివి సుబ్బారావు గారు కానీ, మన TV8 సాయి గారు కానీ, అలాగే మన ఇంకెవరు అక్కడ లోకల్ టాలెంట్ చాలామంది యూస్ చేస్తాను. ఇక్కడ నుంచి ఏంటంటే మన నాని అలా చాలామంది. అంటే దయచేసి ఏంటంటే ఈ దీంట్లో లైక్ కొన్ని పేర్లు మర్చిపోతున్నానండి. యాజ్ ఎ CEO ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యానర్ ప్రతి ఒక్కరికి పేరున నేను అంటే మా క్యాస్ట్ అండ్ గ్రూప్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ రెస్పాన్స్ అనేది మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. హానెస్ట్లీ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎందుకంటే ఓటీటీకి వెళ్ళారు, చాలామంది ఏంటంటే వాళ్ళు 1 అవర్లో పడుతుందంటే దయచేసి ఫోన్ చేసి హాట్స్టార్లో స్ట్రీమింగ్ ఆపండి సార్ అని చెప్పి అడగడం జరుగుతుందండి. సో ఏదేమైనా ఫైనల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఒక డెసిషన్ తీసుకున్నాము, కష్టపడ్డాము. సో ఏంటంటే మేము ముందుకెళ్తున్నాము. హాట్స్టార్లో మీకు ఏంటంటే July 6th ఇంకా గంటలో మనకి ఏంటంటే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందండి. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. అంటే నేను అతియోశక్తి అనుకుంటారు మేము మా ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే మీడియా మిత్రులు అందరూ అంటున్నారు ఏంటంటే ఇది థియేటర్కి కంపల్సరీ వెళ్ళాల్సిందండి. మీరు కూడా ఏంటంటే ఇది ఒక బల్గం ఎట్ పార్ విత్ బల్గం, తెలంగాణ ఫ్లేవర్లో తెలంగాణ విలేజ్ ఎలా చూపెట్టారు ఒక బల్గం అనే కాన్సెప్ట్ మీద. ఇన్ ద సేమ్ వే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో ఒక చీరాల, వేటపాలెం, గంజాయిపాలెం, చిన్న గంజాయిపాలెం, పెద్ద గంజాయిపాలెం ఇలాంటి పరిసర ప్రాంతాలన్నింటిలో ఒక స్టోరీ, ఒక మత్స్యకారుల మీద ఒక ఏమంటారు దాన్ని పట్టపోల మీద మనం తీయడం జరిగిందండి. సో దయచేసి మా బాధ్యత మేము చేసాం. మీరు కూడా ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్గా ప్లీజ్ దయచేసి ఓటీటీగా చూడండి, చూసి మా టీం అందరినీ బ్లెస్ చేయండి. మీరు ఇలాంటి సినిమాని, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాని ఇలా రా అండ్ రస్టిక్ రియాలిటీ సినిమాలు మీరు బ్లెస్ చేస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చి ఏంటంటే మరి ఇంకా మనకి మంచి కంటెంట్ చేసి ఇంకా మరిన్ని ఇలాంటి పిక్చర్స్ డౌన్ టు రూటెడ్ పిక్చర్స్ మనకు వస్తాయండి. సో దయచేసి మరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరినీ అలాగే మీడియా మిత్రులందరినీ, మీడియా దేవుళ్ళందరినీ కోరుకునేది ఒకటేనండి, ప్లీజ్ ఓటీటీలో డిస్నీ హాట్స్టార్లో ఈ ప్రాజెక్ట్ చూడండి, చూసి మాకు ఈ సినిమా బ్యానర్ని, ఇలాంటి సినిమాల్ని కాపాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రీ ప్రొడక్షన్లో కూడా చాలామంది దీంట్లో హెల్ప్ చేయడం జరిగిందండి. అంటే సిట్టింగ్ స్టేజెస్లో ఒక మహాకాల గారిని, అలాగేంటంటే ఒక రింగుమనని కానీ చాలామంది, అలాగేంటంటే కొన్ని దయచేసి పేర్లు మర్చిపోవచ్చు. ఇదంతా ఏంటంటే కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అండి. ప్రతి ఒక్కరూ ఇది మన ప్రాజెక్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం వల్ల మీ ముందుకు వచ్చింది. అలాగే మీరు కూడా ఆల్రెడీ ఏంటంటే సోషల్ మీడియాలోనూ ట్విట్టర్లో ఆల్రెడీ అంటే రుద్రమాంబరం ఆన్ హాట్స్టార్ అనే హ్యాష్ చాలా వైరల్ అవుతుంది. సో దయచేసి మీ ఆడియన్స్ కూడా దీన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.